నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈ రోజు నుంచి మనకి నవరాత్రులు అండి, అంటే వరాహి అమ్మవారి నవరాత్రులు అనేవి మొదలయ్యాయి అన్నమాట. ఈ 26వ తారీఖు జూన్ నుంచి అండి, జూన్ 26 నుంచి మనకి జూలై 4వ తారీఖు వరకు కూడా ఈ వరాహి అమ్మవారి నవరాత్రులు ఉన్నాయండి. అంటే 9 రోజులు కూడా నిజంగా అండి చాలామంది ఈ వరాహి నవరాత్రులు చేస్తున్నాం అక్క, నిజంగా మీరు అమ్మవారిని పరిచయం చేసిన తర్వాతే మాకు ఇలాంటి విషయాలు తెలిసాయి అని చెప్పి ఎంతోమంది అండి వాళ్ళ దీవెనలతో, అక్క నిజంగా ఒక పెద్ద ఆవిడ నాకు రోజు కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారండి. ఆవిడకి అంత నమ్మకం అండి, మనం చెప్పిన విషయాలన్నీ కూడా ఆవిడకి జరిగాయని. నిజంగా రోజు కూడా ఫోన్ చేసమ్మా మీరు మీ కుటుంబం అంతా కూడా బాగోవాలి అని. మనకి ఇంతకంటే కావాల్సింది ఏముందండి. అలాగే మీకు జరిగిన కొన్ని విషయాల్ని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా మంచి మంచి ఫలితాలను పొందాలి అని మనం ఆశిద్దామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నమస్తే అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువుగారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువుగారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి, మనం కొత్తగా శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశామండి. సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఛానల్ని స్టార్ట్ చేశాము. ఆ ఛానల్ కూడా చూడండి. ఆ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి. ఆ వాట్సాప్ నెంబరు మీరు ఏ శారీస్ కోసం అయితే ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారో ఆ శారీస్ కోసం స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఇమేజ్ పంపించారు అని అంటే మీకు పిక్చర్స్ అనేది పంపించడం అనేది జరుగుతుంది. వాటితో పాటు అండి ప్రతి వాళ్ళకి కూడా ఎవరైతే కొరియర్ బుక్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క గిఫ్ట్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా. అది మన వైద్యనాథ సాయిబాబా గారి గుడి దగ్గర నుంచి నేను వాళ్ళ దగ్గర నుంచి అడిగి విభూదిను ఫోటోను అడిగి తీసుకున్నానండి. గుడి నుంచి వచ్చే ఇలాంటి ఒక ఆశీర్వాదం అనేది చాలా గొప్ప విషయం అండి. అందువల్ల ఈరోజు గురువారం తప్పకుండా మీకు కావాలి అని అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేశారు అని అంటే కనుక ఈ శారీస్ కూడా, అంటే ఇలాంటి ఒక కొరియర్స్ కానీ విభూది కానీ చాలామంది కూడా వెళ్ళి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు చాలా గొప్ప విషయం అండి. వరాహి అమ్మవారి నవరాత్రులతో పాటు ఈరోజు గురువారం నాడు మనకి స్టార్ట్ అయిందండి. ఈ నవరాత్రులు 26వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు, అంటే ఫస్ట్ స్టార్ట్ అయిన రోజు అనేది మనకి గురువారం కానీ శుక్రవారం కానీ కలిసి వస్తే చాలా మంచిదండి. అమ్మవారికి చాలా విశేషమైన రోజులు అనమాట. చాలామంది కూడా నవరాత్రులు 9 రోజులు కూడా పూజలు చేస్తూ ఉంటారు, ఎంతో నిష్టగా మొక్కుతూ ఉంటారు. ఇంకా ఉపవాసాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది అండి అనేక రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ అండి ఒకే ఒక విషయం గుర్తుంచుకోవాలండి, మనందరము కూడా మనం ఎంతో భయపడుతూ చేస్తూ ఉంటారండి కొంతమంది. అయ్యో ఈరోజు నవరాత్రులున్న ఈ పని చేయొచ్చా, ఆ పని చేయొచ్చా, అమ్మవారు ఏమైనా కోపం తెచ్చుకుంటారేమో మన మీద అని చెప్పి భయం అనేది అందరికీ ఉంటుందండి. ఎందువల్లంటే వరాహి అమ్మవారి ఉగ్రదేవత కాబట్టి అందరికీ ఆ భయం అనేది ఉందండి. నిజంగా అమ్మవారు ఉగ్రదేవత అనేది ఎవరి కోసం అండి? శత్రువులకు మాత్రమేనండి. అమ్మవారి ఆకారం చూడడానికి అలా ఉంటుందే కానీ అమ్మవారికి చాలా సున్నితమైన మనసు అండి. మనం తెలియకో చేసిన తప్పులను కూడా అమ్మవారు వెంటనే క్షమిస్తున్నారు మనకి. ఒక పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా మన అమ్మవారి మంత్రాలను అనుకున్న వాళ్ళు నిజంగా చాలామంది చెప్పారండి, అమ్మవారు మాకు నిజంగా ఉన్నారు అక్క, ఇలాంటి టైంలో కూడా అమ్మ మమ్మల్ని కనికరించింది, స్టొమక్ పెయిన్ అని చెప్పేసి పీరియడ్స్ టైంలో అమ్మవారి మంత్రం వజ్రఘోషం అనే మంత్రం కానీ ఎన్నో రకాల మన మంత్రాలు అందిస్తున్నాం, అలా అనుకున్నామక్క అని. ఇంకా అంతకంటే మనం భయపడాల్సింది ఏముందండి, మన మనసే అన్నిటికీ కూడా కారణం. మీ వల్ల అయినంత వరకు కూడా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైతే కనుక నైవేద్యం చేయాలి అని అనుకుంటున్నారో దాంతోపాటు ఖచ్చితంగా కొంచెం బెల్లం ముక్క వేసి ఈ 9 రోజులు కూడా, చాలామంది అండి 9 రోజులు నవరాత్రులు చేయలేకపోతే అసలు చేయలేమేమో అని అనుకుంటున్నారండి. అలా అంతా ఏం కాదు, మీరు 3 రోజులైనా సరే చేయొచ్చు. ఈ నవరాత్రుల సమయంలో 3 రోజులు మొక్కుకొని చేయొచ్చు. అంటే మధ్యలో ఆటంకాలు వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి పూర్తిగా మానేయాల్సిన అవసరం అనేది లేదు. అంటే ఈ నవరాత్రులు చేయకుండా మానేయాల్సిన అవసరం లేదు. మీరు 3 రోజులు ఫస్ట్ 3 రోజులు చేసుకోవచ్చు, లేదంటే మధ్యలో నుంచి 3
3 రోజులు చేసుకోవచ్చు, లేదంటే 5 రోజులు చేసుకోవచ్చు. ఎందువల్లంటే ఆడవాళ్ళకి ఏదైనా ఆటంకాలు వస్తే మధ్యలో ఆగిపోతుందేమో అని అసలు మొదలు పెట్టడమే మర్చిపోతున్నారండి. అంటే మొదలు పెడితే ఏమో మధ్యలో ఆగిపోవాల్సి వస్తుందని చేయటం అనేది మానేస్తున్నారు. అలా అంతే ఏం కాకుండా మీకు డేట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి లాస్ట్ 3 డేస్ మీరు ఫ్రీగా ఉన్నారు అని అనుకున్నా కూడా ఆ 3 రోజులు కూడా అమ్మ నేను ఈ నైవేద్యం అనేది మీకు చేసి పెడతానని కానీ, మీరు ఏదైతే మొక్కుకొని ఒక కోరిక కోసమో ఒక సమస్య కోసమో చేస్తున్నారో అలా ఖచ్చితంగా చేయొచ్చండి. మీరు అమ్మవారు మిమ్మల్ని ఏ మాత్రమో దండించడానికి అవకాశం లేదండి. మీరు నమ్మకమే, అమ్మ నాకు ఈ రోజుతో ఆటంకం తీరిపోతుంది, నేను ఇప్పుడు పూజ చేసుకుంటున్నానని నమ్మకంతో అమ్మతో చెప్పి చేసుకోండి ఫ్రెండ్స్. మన అమ్మతో అయితే కన్నతల్లితో ఎలా అయితే మాట్లాడుతూ ఉంటామో ఫ్రీగా అలా మాట్లాడుతూ చక్కగా చేసుకోండి. అంతేకాని ఈ 9 రోజులు కూడా మనం నాన్ వెజ్ తినకుండా ఉంటే ముఖ్యమండి. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలండి. ఒక శక్తివంతమైన మంత్రం అనేది ఉందండి, అది మీకు తెలియచేస్తాను. ఈ మంత్రాన్ని అండి మీరు ఈ 9 రోజులు కూడా పూజలు చేసినా సరే, మీరు వ్రతాలు ఉండకపోయినా సరే, ఈ 9 రోజులు కూడా అండి మీరు ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీకు 9 సార్లు దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే ఇప్పుడు చూపించబోయే స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మంత్రాన్ని. ఆ మంత్రాన్ని మీరు 9 సార్లు రాసినా సరే, లేదంటే మనసులో అనుకున్నా సరే, నిజంగా చాలా శక్తివంతమైన ఒక విషయం అండి. మీరు వ్రతాలు ఈ నవరాత్రులు చేయలేకపోయినా కూడా చక్కగా ఈ మంత్రం బాగా పనిచేస్తుందండి. మీరు అనుకున్న కోరిక అనేది తీరడానికి చాలా అవకాశం అండి. మీరు పూజలు పరిహారాలతో పాటు మనం కొన్ని మంత్రాలను కూడా పఠిస్తూ ఉంటాం. ఆ మంత్రంతో పాటు ఈ మంత్రాన్ని కూడా, ఈ ఒక్క మంత్రమే అని కాదండి, మీరు చేసే పూజలు ఎలా చేస్తున్నారో అలా రెగ్యులర్గా చేసుకోండి. వాటితో పాటు ఈ మంత్రాన్ని కూడా మీరు రోజు ఒక 9 సార్లు దగ్గర నుంచి 27 సార్లు వరకు కూడా రాసుకోండి రెడ్ కలర్ పెన్నుతో మీకు టైం ఉన్నప్పుడు. ఇంకా మంత్రాన్ని కూడా చూపిస్తున్నానండి. ఓం వరాహ వదనాయే నమః, ఓం వరాహ వదనాయే నమః, ఓం వరాహ వదనాయే నమః అనే ఈ మంత్రాన్ని చక్కగా ప్రశాంతంగా మీరు పూజ చేసేటప్పుడైనా అనుకోవచ్చు, పూజ అంతా అయిపోయిన తర్వాత అయినా సరే, మీరు పడుకునేటప్పుడైనా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చు. కానీ అనుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు వ్రతాలు చేసినా చేయకపోయినా సరే ఈ 9 రోజులు కూడా. ఇంకా అండి చాలామంది కూడా మనం నాన్ వెజ్ తినకుండా ఉండడం, ఒక చెడు మాటలు మాట్లాడకుండా ఉండడం, అబద్ధాలు చెప్పకుండా ఉండడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమండి. మనం నిష్టగా ఉండాలి, అయ్యో తలని స్నానం చేయాలి, ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి, ఇవి ముఖ్యం కాదండి. ఇవి ఒక 50% ఇవి ముఖ్యమైతే మన నిజాయితీగా మన మనసు అనేది ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నాం, ఎంతవరకు మన ఎదుటి వాళ్ళకి చెడు చేయకుండా ఉన్నాం, ఎవరిని కష్టపెట్టకుండా హాయిగా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామో అదే ముందు అమ్మవారు ఎక్కువగా చూస్తారండి. అందువల్ల 50% మీరు నిష్టగా పూజ చేసుకున్నది ఒక ఎత్తు అయితే, ఒక 50% వచ్చేసి మనం చక్కగా మనం హ్యాపీగా ఉండాలి, ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళని కూడా ఏ మాత్రం కూడా కష్టపెట్టకూడదు ఒక్క మాట వల్ల కూడా. అలా ఉంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక అనేది అమ్మవారు తీరుస్తారండి. ఇది మీరు చూసిన తర్వాత నిజంగా నవరాత్రులు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఏ కోరిక కోసమైతే ఈ నవరాత్రులు మీరు చేస్తున్నారో, లేదంటే అమ్మవారిని తలుచుకుంటున్నారో, వాళ్ళందరి కోరిక కూడా తీరాలని నేను అమ్మవారికి ప్రార్థన చేస్తున్నానండి. ఈ మంత్రాన్ని మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలను కూడా మీరు ఫాలో చేస్తూ మీ పూజలు స్టార్ట్ చేయండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వారాహి.